పడతావే తలతో మాట్లాడు. నిన్ను ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? వారు రమ్మన్నారు, వచ్చాను. నాకే గురించి సంగతం చెప్తావా? తన వంతు మాట్లాడు, వంతు. వాడు రమ్మనే వాడు నువ్వు వచ్చేదన్నా. ఇదేమి తాతగారిని అనుకున్నావా? కాదు, నా భర్త తాతగారిని. నీలాగే కాపురం చేయడానికి వచ్చిన కోడలి. నన్నే పడతావుంటే నా కడక నా భార్య నేను రమ్మంటే నా ఇంటికి వచ్చింది. అడగవలసింది ఆయన ఉంటే నన్ను అడుగు. వెళ్ళాలని నాకే పుట్టిన సిగ్గులేదు. ఇద్దరు కట్టకట్టి బయట పొంది. అమ్మా దించే చెయ్యి, దించే. మా అన్నలందరూ ఊరి వాళ్ళ ఆడపిల్లల మెడలో తాళి కట్టి నీ ఖాళీ ఆవేశానికి బలిపడానికి అన్నట్లు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. నేను రాధను పెళ్లాడింది అందుకు కాదు. నేను కాలినట్రా? నన్ను కాలి అంటావా? అవును, నేను కాలినరా? నాకు పూనకం వచ్చిందా? ఒరే, నువ్వు నీ పిల్లలు ఇంకా ఒక క్షణం ఇంకా ఉండాలి లేదు. పండురా అది అక్కడికి. ఇల్లు విడిచిపోవాల్సిన కర్మ మాకేం పట్టింది? ఈ ఇల్లు మాది. ఈ ఇల్లు నీదట? ఒరే, ఈ మందులు మాడి కనిపిస్తుంది. మరి అక్కడ ఇంటి పోతావా? పోలీసులు పిలిపించమన్నావా? శాంత, ఎవరిని ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నావు? కన్న కొడుకు నేనా? మీరు ఇలాంటి గర్భగతం అంటారని నాకేం తెలుసు? శాంత, ఆనాడు వాడు ఎన్ని అపశకునాలు చూపించినా వినకుండా నువ్వు బలవంతంగా పెళ్లి చేశావు. నువ్వు కావాలంటూ కట్టబెట్టిన పిల్ల కాపురానికి వస్తే బయటికి పొమ్మంటావా? మిమ్మల్ని నీతో చెప్పడానికి ఎవరమ్మన్నారు? నా మాట విన్నవాళ్ళే ఇంకా ఉండాలి. నేను ఇక్కడే ఉంటాను. కావాలంటే నువ్వే నీ గుణం మార్చుకో. మొదట నీ కూతుర్ని అత్తవారింటికి పంపించు. నీ కోడళ్లతో నువ్వు ఒక మనిషిలా ప్రవర్తించు. అప్పుడు నేను రాధ అందరము నిన్ను ఎత్తులు పెట్టుకుని పూజిస్తాం. లేదు ఇలా మహాకాళిలా చిందులు వేస్తామంటావా? నీ ఆటలేవి సాగవు. జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నావు అనేది కూడా మర్చిపోయావా? అమ్మనేనా మాట అనేది? ఉన్నమాట అంటే తప్పేమిటి వచ్చిన? మా అమ్మగారు చేసే ఆర్భాటాలకు ఆవేశాలకు తట్టుకోలేక అన్నయ్య ఇంటికి రావడం కూడా మానేశాడు. దానివల్ల నీ మనసు ఎంత బాధపడుతుందో అమ్మకే తెలుసు. నెత్తురు తాగే వాళ్లకు కత్తికోత నొప్పి అర్థం కాదు. ఇంతవరకు మిమ్మల్ని పీల్చి తిప్పిచేసింది ఇప్పుడు రాధువు పడికొడుతోంది. వారు ఏమన్నా సరే, ఏం చేసినా సరే, కన్న తల్లి వారి కాళ్ళ మీద పడి ముందు క్షమాపణ వేడుకు. వదిన, నీ దేవుడు సృష్టించాడు. వదిన, ముందు అత్తగారికి నమస్కరించండి. వెళ్ళు రాధా, నువ్వు కూడా. అత్తయ్య, మేము మీ బిడ్డలు. మీరంతా కలిసి నా మీద కష్టం సాధిస్తున్నారా? మా రాజు అనేది ఇదిగో లక్ష్మి, వీళ్ళకి ఈ రోజు అయితే ఇంట్లో తీడి లేదు. నువ్వు కానీ రమణ కానీ వీళ్ళకి పాటుగా ఏమైనా పెట్టినట్టు తెలిసిందా? ముక్కల కింద నరికేస్తాను. జాగ్రత్త. అంతే. అంతా వాడి లీల. నాన్న, అంతా వాడి లేదంటూ ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నారు కానీ మీరు కాస్త చేయి చేసుకుని మీ నేల చూపించి ఉంటే ఈ ఇల్లు ఎప్పుడో బాగుపడి ఉండేది. అమ్మా లక్ష్మి, పులులు, సింహాలు, కోతులతో నిండిన ఈ సంసారపు సర్కస్ను చేతిలో కొరడాయినా లేకుండా నిర్వహించే సమర్థత నీ ఒక్కదానికే ఉంది తల్లి. ఎలాగైనా వాడికి కాస్త బుద్ధి చెప్పమ్మా. అంతా వాడి లేదా. ఇన్నేళ్లుగా ఈ కుటుంబంలో ఏ కలహం రాకూడదని పట్టుబట్టాను. అది రానే వచ్చింది. అది నా స్వంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్న నీ వల్ల రావద్దు. నా దురదృష్టం. వదిన, ఈ ఇంట్లో కాలు పెట్టగానే రాధకు జరిగిన అన్యాయం చూశావా? మహామారి మొదలైన క్షుద్రదేవతలు నాకు బలి ఇస్తావా లేక నిన్నే బలి తీసుకోమంటావా అని ఇంకరిస్తాయి. అప్పుడు మానవుడు దానికి భయపడి మొదట కోడిని, తరువాత మేకను, మరీ ముదిరిన తర్వాత ఎనుబోతును అందిస్తాడు. ఆ రక్తదాహంతో మత్తెక్కిన అమ్మవారు ఆఖరికి ఆ మానవుడినే బలిపెడుతుంది. అలా కాకుండా నీకు బలి కావాలి అయితే నన్ను నీవు అంటూ మొదటే మానవుడు అడుగు ఇచ్చారంటే అప్పుడు అమ్మవారు అదిరిపోయి అక్కడే ఆగిపోతుంది. అమ్మకు బలి ఇచ్చి ఇచ్చి అందరూ ఇలా అయిపోయాం. అమ్మ మారకపోతే అన్నయ్య ఇంటికి రాడు. అందుకు రాధ నేను ఎన్ని కష్టాల పాలైనా సరే పర్వాలేదు. అయితే ఇదంతా నా కోసమే చేశావా గోపి? అవును, ఈ ఇంట్లో అందరూ నేను ఆలోచించే చేశాను. ఇప్పుడు నువ్వు చాలా పెద్దవాడు అయిపోయావయ్యా. అక్క మనసు నొప్పించి మనం సాధించేదేమిటి? రాధ, నిప్పులో పడితేనే గాని బంగారానికి వన్ని రాదు. కలహం రేగితే గాని న్యాయం తేలదు. ఎవరేమనుకున్నా సరే మన మార్గాన్ని మార్చదు. ఎంత తొందరలో ఈ ఇంటిని స్వర్గంగా మారుస్తామో చూడు. అలవాట్లో పొరపాట రాగిణి, ఎంతకాలం ఈ నాటికల బ్రహ్మచర్యం? ఎవరు చేయమన్నాడు? హాయిగా ఇంటికి వెళ్ళు. ఇంతకాలం నేను ఎండమావులే వెంటాడుతున్నాను. రాగిణి, నేను పోగొట్టుకున్న ఆనందాన్ని తిరిగి నాకు ఇస్తానన్నవి
జ్ఞాపకం ఉందే? ఇప్పుడు మాత్రం నేను లేదన్నాను. రాగిణి, ఈ పూల చిందులాగి మళ్ళీ నా జీవితం ఎప్పుడు చూపిస్తుంది? దేనికైనా సమయం రావాలి రాజు. రాగిణి, ఎంతకాలం ఈ అందని ఆటం? తెలిసి తెలియని ఉద్రేకాలు తగ్గే వరకు. హలో, రిజ్జు హోటల్. ఒక గది కావాలి. ఎస్పీ రాజశేఖర్ గారిని రాసుకోండి. ఏమిటి, వారు అక్కడే ఉంటున్నారా? థ్యాంక్స్. ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోతాని భయపడ్డావా? అప్పుడే కాదులే, మన కోసం ఒక పెద్ద భవంతి మాట్లాడుతున్నాను. నేను బొంబాయి నుంచి తిరిగి రాగానే మన ఇద్దరం భార్యాభర్తలంగా నూతన గృహప్రవేశం. రాజు, మగవాళ్ళు తలుచుకున్నప్పుడల్లా తమకిష్టం వచ్చినంత మంది భార్యల్ని కట్టుకుని కులికే కాలం కొండెక్కిపోయింది. నేను సమ్మతించిన చట్టరీతిగా మన వివాహం చెల్లదు. నువ్వు పెళ్ళైన వాడి. అవును, నేను పెళ్ళైన వాడిని. కన్నవాళ్ళు, కావలసిన వాళ్ళు అందరి ఎదుట అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి నా శరీరము, సౌఖ్యము అన్నీ నువ్వేనని ఒక ఆడదాని మెళ్ళో తాడి కట్టాను. అది అది ఆ జన్మాంతం నాకు నీవు, నీకు నేను అన్న వేద ప్రమాణంలో నీకు నీ భార్యకు కూడా సరిసమానమైన బాధ్యత ఉంది రాజు. బాధ్యత, భార్య. రాగిణి, ఆ పాపిష్టి దాని పేరు నా ముందెత్త. ఆ పెళ్లి నన్ను అడ్డగించలేదు. మన జీవితాలను, ఆనందాలను అది అరికట్టలేదు. ఎందుకని మాత్రం అడగదు. వెళ్ళొస్తా. ఏమిటక్క నీ పద్ధతి? పెళ్లి పేరంటమైన వాడితో నీకెందుకమ్మా ఈ చెలగాటం? ఎద్దు ఈనిందంటే దూడను కట్టమనే లోకం ఏమనుకుంటుంది? అపార్థం చేసుకుంటుంది, నా మీద అపవాదు వేస్తుంది. అంతేగా, ఆత్మశుద్ధి ఉన్నంత వరకు నాకే అపాయం రాదు. నీ ప్రవర్తన చూసిన వాళ్ళు ఎవరైనా నీవు అతన్ని ప్రేమిస్తున్నామని అనుకుంటారు. అతను అలాగే అనుకుంటున్నాడు. కానీ నా ప్రేమ తప్పుదారిలో పడిపోతున్న బిడ్డను తీర్చిదిద్దే తల్లి ప్రేమ. ఆనాడు నేనే అడ్డుపడకపోతే రాజన్నయ్య ఏమైపోయేవాడో నేను చెప్పలేదు. మనస్సు విరిగి మంచి చెడ్డలు చెప్పుకునే దిక్కైనా లేకుండా ఈ పాటికి ఏ దూదరు, ఏ త్రాగుపోతూ, ఏ గతిచారు అయిపోయి వేరుతాను. ఏదో ఒకనాటికి ఈ గాలిపుడక పేలిపోక తప్పదు. ఆనాడు మీ ఇద్దరి పరిస్థితి ఏమిటో ఆలోచించావా? ఈ స్థితి వస్తుందని నేను ఊహించలేదు. అతనేదో పెళ్లి పేరంటూ ఉంటున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోదా ఉంటున్నాడు. ఇదేదో మామూలు సంసారంలోని కీచులాట అనుకున్నాడు. కానీ అతని కడుపులో ఏదో బడబాగ్ని రగులుతుంది. ఈ కళ కరిగి పీడకలగా మారకముందే కార్యాన్ని చక్కపెట్టాలి. నూలు తెగిన గాలిపటం నేడే చేతికి చిక్కింది. ఇక చేదుకొస్తాను రేపే. ప్రమాణం జరిగేదక్క. ఈ కాని పయ్యే వరకు అన్ని పనులు మానేసి హాయిగా కూర్చోమంటే వినవు కదూ? మరి లేదమ్మా, కాదు. ఆ చెయ్యి కూడా జారుంటే పద. ఇప్పుడు చెప్పక్క, ఏం చేయాలని ఇంత తొందరగా మేడమెట్లు ఎక్కుతున్నావు? పూజ చెయ్యాలి రాధా. నేను చేస్తాను రాధా. ఆ దేవుణ్ణి నేనొక్కతనే పూజించాలమ్మా. అక్క, ఈ పూజా మందిరంలో ఏ దేవుడున్నాడో చూడాలని నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాను. చూడొచ్చునా అక్క? అక్క, నువ్వు పూజించేది బావగారి ఫోటోనా? వారేగా నా దేవుడు. దేవుడు పరీక్షిస్తాడంటారు. బావగారు నిష్కారణంగా నేను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారు ఇప్పుడు అర్థమవుతుంది. రాధా, వారిని విమర్శించడం నేను సహించలేనమ్మా. తప్పు తప్పు. స్వామి, పాపను జాగ్రత్తగా చూసుకోమని అక్కకు మీరైనా బుద్ధి చెప్పకూడదు? రాధా, ఇటు రామ్మా. రాధా, పతిని పూజించడంలోని పరతత్వం నీకింకా అర్థం కాలేదమ్మా. నిర్వికారుడు, నిర్గుణాత్ముడు అయిన ఆ పరమాత్ముడిని అందుకోవడంలో మగవారు కష్టపడి ఏ రాముడిగానో ఏ కృష్ణుడిగానో రూపకల్పన చేసి మనసులో నిలిపి ధ్యానించుకోవాలి. కానీ ఆడదానికి ఆ బెడదలు
భర్తే ప్రత్యక్ష దైవంగా ప్రతినిత్యం తన కళ్ళెదుటే సాక్షాత్కరించే అదృష్టం ఒక్క భారత స్త్రీకే దక్కింది. మగవారి కంటే మనెంతో ధన్యులం రాధా. ధన్యులం కదా అని భర్త ఎన్ని బాధలు పెట్టినా నోరు మూసుకుని ఊరుకోవాలా? రాధా, నడవడి యొప్పకయుండిన కడు నిర్దయుడైనా పతియే గతియును తనకెక్కుడు బంధుండును ప్రియుడును పడదులకున్ పరమ గురుడు పరదేవతయం. అనసూయ సీతకు చెప్పిన, ద్రౌపది సత్యభామకు నేర్పిన ఇదే మాట. ఆ బాటను అనుసరించిన భారత పుణ్యాగనలందరూ చరితార్థులై భావియుగాలకు మార్గదర్శకులైనారు. సతికి పతి కన్నా వేరు దైవం లేదు, అక్కర్లేదు కూడా. అక్క, ఒకప్పుడు మీ మరిది గారు నువ్వు నిలిచిన చోటే స్వర్గం అన్నారు. ఆ మాట అక్షరాల నిజమని ఇప్పుడు తెలిసింది. ఇంకెప్పుడు నీ అడుగుజాడల్లోనే నడుచుకునేటట్టు నన్ను దీవించక్క. లేదండి, నువ్వు తాకి నమస్కరించవలసిన పాదాలు నీ కోసం నిరీక్షిస్తుంటాయి. వెళ్ళిరామ్మా. సమయానికి వారు ఊళ్ళో లేరు చూశారా? అలాగా, వెళ్ళి చాలా రోజులైంది. ఏ క్షణంలోనైనా విమానంలో వచ్చి వెళ్తారు. వారు నన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేరు.